హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చాట్‌జీపీటీ కోసం చెప్పాలనుకుంటున్నాను. అంటే స్టోరీస్ రాయడంలో చాట్‌జీపీటీ చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు. అయితే ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చాట్‌జీపీటీ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఒకసారి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ సెకండ్ వెబ్సైట్ ఉంది కదా, చాట్‌జీపీటీ అని, దాన్ని క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది చాట్‌జీపీటీ ఫస్ట్లో. సో మనం ఏమవ్వాలంటే ఇప్పుడు సైన్ అప్ అవ్వాలి. ఫ్రీ అని ఉంది కదా, సైన్ అప్ ఫర్ ఫ్రీ అని, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయండి, చూసారు కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు గూగుల్తో మనకి సైన్ ఇన్ అవ్వమని చెప్తుంది కదా, అది క్లిక్ చేయండి ఒకసారి. ఇప్పుడైతే మనకి ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి ఏంటంటే బర్త్డే అడుగుతుందండి, ఎందుకంటే గూగుల్తో కదా లింకప్ అయింది ఆల్రెడీ. సో అది టైప్ చేస్తే మనకి అగ్రీ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే ఇప్పుడు అక్కడ మనం ఇవ్వాలి ఆ బర్త్డే డేట్ ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే అగ్రీ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ. సో అగ్రీ చేసుకుంటే చాట్‌జీపీటీ అనేది ఇప్పుడు చూడండి ఎలా ఓపెన్ అవుతుందో. చాట్‌జీపీటీ అంటే ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. దీన్నే చాట్‌జీపీటీ అంటారండి. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇగో చూడండి, చాట్‌జీపీటీ అని ఆల్రెడీ రాసింది కదా, ఇదే చాట్‌జీపీటీ. అందరూ ఏదో అనుకుంటారు. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే మనము ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మరి చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఏంటంటే గూగుల్లో టైప్ చేసి ఉంచాను స్టోరీ, చిల్డ్రన్స్ కోసం అని చెప్పి ఆల్రెడీ టైప్ చేసి ఉంచాను. దాంట్లో ఇప్పుడు ఇక్కడ 130 అని ఉంది కదా, చాట్‌జీపీటీ ప్రాంప్ట్స్ అని, అవి నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఆల్రెడీ నాకు ఇలా ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత సో దాన్ని నేను ఏం చేశానంటే ఇప్పుడు కాపీ చేసుకుంటాను. చూడండి, దాన్ని కాపీ చేసుకొని, ఆల్రెడీ మనకి గూగుల్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి, మీరు టైప్ చేయొచ్చు. ఒకసారి దీన్ని కాపీ చేసుకొని చాట్‌జీపీటీలో మనం ఒకసారి పేస్ట్ చేయండి. ఇదిగో ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ చాట్‌జీపీటీలో మనం పేస్ట్ చేసినట్లయితే ఇప్పుడు మన స్టార్ట్ బటన్ ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే స్టోరీ నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు, ఓన్గా నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ కాబట్టి ఏ నేమ్ ఇవ్వలేదు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏంటంటే మనం ఇది స్టార్ట్ది క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా రాస్తుంది మనకి. ఇది చాలా స్క్రిప్ట్ ఇవ్వడం వల్ల మనకి ఇలా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. బట్ ఏంటంటే ఇంకోటి చూద్దాం, మనం ఫర్దర్గా ఇంకోటి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, సో ఇలా అయితే ఇచ్చింది కదా ఇన్ఫర్మేషన్ని. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇంకొకలా అడుగుదాము. అంటే ఇప్పుడు చాట్‌జీపీటీ అనేది రోబోట్ కదా, మనం అడిగినప్పుడు ఇస్తుంది. ఇప్పుడు చూడండి, వేరేది అడుగుతున్నాను చూడండి. రైట్ ఏ స్టోరీ అబౌట్ లయన్ అండ్ ర్యాబిట్ అని నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇచ్చాను. అంటే స్టోరీ అనేది అది ఎలా ఇస్తుందో మీకు చూపించడానికి అని ఇచ్చాను. చూడండి ఒకసారి. చూడండి ఎంత మ్యాటర్ ఇస్తుందంటే, ఈవెన్ మనం రాయాలంటే చాలా టైం పడుతుంది, కానీ చాట్‌జీపీటీ 2 minutesలో మొత్తం స్క్రిప్ట్ అంతా ఇచ్చేస్తుంది. చూడండి, స్క్రిప్ట్ అంతా ఇస్తుంది. స్క్రిప్ట్ అంతా ఇంకా డౌన్ చేయండి, స్క్రోల్ చేస్తే స్క్రిప్ట్ అంతా రాసేస్తుంది. చాట్‌జీపీటీయే రాస్తుంది. అందుకే చాలామందికి ఇప్పుడు చూడండి, చాలా వరకు జాబ్స్ కానీ చాలా వరకు పోతున్నాయి స్క్రిప్ట్ రైటింగ్లో. బికాస్ చాలామంది యూజ్ చేస్తున్నారు చాట్‌జీపీటీని. చాలా కంపెనీస్ అన్నీ కూడా యూజ్ చేస్తున్నాయి చాట్‌జీపీటీని మాత్రమే స్క్రిప్టింగ్ కోసం కానీ, లేదంటే స్టోరీస్. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళైతే చాలా యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే చాలా బెనిఫిట్, ఆల్రెడీ స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తుంది కాబట్టి. చూడండి ఎలా రాస్తూనే ఉంది. మనకి రాయడానికి చాలా టైం పడుతుంది. బట్ చాట్‌జీపీటీ ఏంటంటే అది ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు దానికి తగ్గట్టు స్టోరీ ఇచ్చేసింది, మనం అడిగిన స్టోరీ మనకి. చూడండి ఒకసారి స్టోరీ అంతా చూడండి, చాలా స్టోరీ ఇచ్చింది కదా.
ఇంకొద్దనుకుంటే సెకండ్ టైం అంటే మాకు ఇది నచ్చలేదండి స్క్రిప్ట్ మాకు ఇంకొకటి కావాలి అనుకుంటే అవి రెండు అప్గ్రేడ్ ఆప్షన్స్. సో ఇది ట్రై అగైన్ అని ఉంది కదా థర్డ్ వన్, అది క్లిక్ చేస్తే మళ్ళీ అది అగైన్ మీకు నచ్చేంత వరకు కూడా ChatGPT అనేది ఇస్తుంది. సో స్క్రిప్ట్ డిఫరెంట్ స్క్రిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది చూడండి. ఇది వేరే స్క్రిప్ట్. సో సెకండ్ టైం అడిగితే సెకండ్ టైం, ఈవెన్ మీరు థర్డ్ టైం అడిగినా మళ్ళీ స్క్రిప్ట్ అనేది థర్డ్ టైం కూడా ChatGPT ఇస్తుంది. సో మనం ఇప్పుడు ఏదైతే మనం రాస్తున్నామో అది క్లియర్గా ఉండాలి. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే ఎగ్జాక్ట్గా ఇస్తుంది. ఇవ్వకపోయినా మీరు సెకండ్ ఛాన్స్ అని థర్డ్ ఛాన్స్ అని ఇప్పుడు చేశాను కదా నేను సెకండ్ రిఫ్రెష్, అలాగే ట్రై అగైన్ మీరు 2-3 టైమ్స్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ అప్గ్రేడ్ ఆప్షన్ తీసుకోవచ్చా అంటే ప్రస్తుతానికైతే మనకి స్క్రిప్ట్ రైటింగ్కి నార్మల్గా అప్గ్రేడ్ ఆప్షన్ ఏమీ అవసరం లేదండి. ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు ChatGPTని. చాలా వరకు ఫ్రీ వర్షన్ అందరూ యూజ్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు కదా. సో ఇప్పుడైతే మాత్రం ఫ్రీ వర్షన్ అయితే సరిపోతుంది. చూడండి స్క్రిప్ట్ ఇస్తానే ఉంది, ఎంత స్క్రిప్ట్ కావాలంటే అంత స్క్రిప్ట్ ఇంకా. సో ఒకసారి ఇలా చూడండి, అది స్టక్ అయింది కదా. ఇప్పుడు చూడండి సెకండ్ టైం, ఇక్కడ చూడండి సెకండ్ టైం అనేది ఫస్ట్ టైం పోవాలని మళ్ళీ ఫస్ట్ టైంది క్లిక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ టైం కూడా ఏ స్క్రిప్ట్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ రెస్పాన్స్ మీకు ఓకేనా లేదా అంటే ఇంకా బెటర్గా కావాలా అనే ఆప్షన్స్ అనేవి ChatGPT మనకు ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే